హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. లిఫ్ట్ డీటెయిల్స్ గురించి చెప్పమని చాలామంది అడిగారు కదా. సో ఈరోజు అయితే లిఫ్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. మేము యూస్ చేస్తున్న లిఫ్ట్ నేమ్ వచ్చి నిబాబ్ లిఫ్ట్స్ అండి. యాక్చువల్లీ మనకి దీనికి ఎక్స్టీరియర్ సిలిండర్ వచ్చి అల్యూమినియం అండ్ గ్యాల్వనైజ్డ్ స్టీల్ అయితే యూస్ చేశారు. అండ్ వాల్స్ వచ్చి మనకి పాలికార్బోనేట్ షీట్ అయితే యూస్ చేశారనమాట, విచ్ ఈస్ 250 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ గ్లాస్. సో దానివల్ల మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుంది. రూఫ్ వచ్చి స్టీల్ మెటీరియల్ అయితే యూస్ చేశారనమాట. అండ్ మేమెందుకు నిబాబ్ లిఫ్ట్స్ చూస్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెల్ఫ్ సపోర్టింగ్, అంటే దానికి ఎటువంటి సివిల్ వర్క్ అవసరం పడదండి. మనకి ఆల్మోస్ట్ 1 వీక్లో ఇన్స్టలేషన్ అయితే చేసేస్తారనమాట. చాలా ఈజీ ఇన్స్టలేషన్ కూడా. యాక్చువల్గా ఇంటీరియర్స్తో కలర్స్ మ్యాచ్ అవ్వటం వల్ల ఎక్కడా కూడా ఇది ఒక స్పెషల్ జోన్ లాగా అనిపించదు అనమాట. మనకి ఇంట్లో ఇంటీరియర్స్తో కలిసిపోతుంది. ఈ లిఫ్ట్ చూస్ చేసుకోవడానికి ఇంకో రీజన్, పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ అండి, విచ్ ఈజ్ ఓన్లీ 3.7 కిలో వాట్స్ అనమాట. సో చాలా తక్కువ అండ్ ఈకో ఫ్రెండ్లీ అందుకని అంటారనమాట ఈ లిఫ్ట్స్ని. అందుకని కూడా దీన్ని మేము చూస్ చేసుకున్నాము. ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండి అండ్ లైట్ వెయిట్ కూడా. అండ్ ఆల్సో చిన్న చిన్న ఫ్యామిలీస్కి చాలా బాగా ఉంటుంది ఇది. ఓన్లీ థింగ్ మనం ముందు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి స్టెబిలైజర్ పెట్టుకోవాలి, ఇంకోటి మనం ఎర్తింగ్ అయితే చేయించుకోవాలండి. ఎటువంటి లిఫ్ట్స్కి అయినా కూడా ఎర్తింగ్ అయితే కంపల్సరీ. సో దీనికి స్పెషల్గా చేయించాల్సింది అయితే ఏమీ లేదు. అండ్ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ మాకు ఇల్లు కట్టుకోకముందే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకనే సీలింగ్ అదంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మనకి ఆ కటింగ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కొంచెం నీట్గా వస్తుంది. మనం ముందు చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకి వైర్స్ అయితే ఏది బయటికి కనపడదు. అండ్ మనకి ఎక్కడైనా ప్రాపర్గా ఒక ప్లేస్ డిసైడ్ అయిపోయాం అనుకోండి, ఆ ప్లేస్లో మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుందనమాట. మేము యాక్చువల్గా స్టేర్ కేస్ పక్కనైతే ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ వాళ్ళు మెజర్మెంట్ ముందే తీసుకున్నారండి, మేము సెంటర్కి కావాలని చెప్పామన్నమాట. ఆల్సో సీలింగ్ కూడా కటింగ్ ముందే చెప్పాము. సో సీలింగ్ కటింగ్ కూడా పైన రూఫ్ అది ఎంత మెజర్మెంట్ ఉందో డయామీటర్ చెప్తే, సో దాని ప్రకారంగా సీలింగ్ అయితే చేయించుకున్నాము. డెమో చూపిస్తానండి. యాక్చువల్లీ ఈ నిబాబ్ లిఫ్ట్స్ అనేవి మనకి అప్ టు 4 స్టాప్స్ వరకు చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ G+3 ఫ్లోర్స్ వరకు మనకి వస్తుంది అనమాట సింగిల్ లిఫ్ట్ యూనిట్తో. అండ్ సిరీస్ 3 స్టాండర్డ్ అయితే మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి మాదైతే ఆల్మోస్ట్ 11.6 lakhs అయితే పడిందండి. అండ్ 80,000 వచ్చి మనకి స్టెబిలైజర్ అన్నీ కలిపి అదొక 80,000 దాకా అయిందనమాట. అండ్ నాయిస్ ఎంత వస్తుందో కూడా మీరు చెక్ చేసుకోండి వీడియోలో. నేను అందుకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ చేయలేదు. అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు అయితే మీకు ఇప్పటి వరకు చూపించాను. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మన ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం మనకి పైకి అయ్యి అండ్ కిందకు వస్తుందన్నమాట. ఈ పర్టికులర్ నిబాబ్ లిఫ్ట్స్ అనేది న్యూమాటిక్ వ్యాక్యూమ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందండి. అంటే ఎయిర్ ప్రెషర్ యూస్ చేసుకొని మనకి కిందకి పైకి మూవ్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ మనం లిఫ్ట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండి. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కొంచెం పెద్ద లిఫ్ట్స్ కావాల్సి వస్తుంది. అండ్ 2 to 4 పీపుల్ వరకు అయితే ఈ నిబాబ్ లిఫ్ట్స్ అయితే చక్కగా పనిచేస్తుంది. మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదండి ఇప్పుడు వరకు. సర్వీస్ రిలేటెడ్ వచ్చినా కూడా సర్వీస్ అయితే ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఈ Feb 24th 2 years అయితే కంప్లీట్ అవుతుంది మేము లిఫ్ట్ పెట్టించుకొని కూడా. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి, మనకి అలారం కూడా ప్రొవైడ్ చేశారు. మనం క్లిక్ చేస్తే సౌండ్ అయితే వస్తుంది. సో అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు నేను స్టాప్ అయితే చేస్తానండి. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందో కూడా చూద్దాము. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడే స్టాప్ చేస్తే బెటర్ కదా, ఎందుకంటే మనం స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా అది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. ఇప్పుడు మనకి ఎనేబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకసారి పుష్ చేసి క్లోజ్ చేయాలండి లిఫ్ట్ని. ఇప్పుడు నేనైతే పైకి వెళ్ళేటప్పుడు ఆపేసాను. స్టాప్ చేస్తే చూడండి, పైకి వెళ్ళకుండా ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది. కాకపోతే మనం ఎక్స్పెక్టెడ్ అంత అంటే ఎప్పుడు ఎంత ఫాస్ట్గా కిందకి దిగుతుందో అంత ఫాస్ట్గా అయితే దిగదు. మనం స్టాప్ చేసాం కాబట్టి స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట.
సో స్లోగా కిందకి అట్లాగ వచ్చేస్తుంది. ఈవెన్ పవర్ పోయినా కూడా అంతేనండి. పవర్ ఒకవేళ పోయిందనుకోండి కిందకి ఆటోమేటిక్గా అట్లా దిగిపోతుందనమాట. సో మనం ఇప్పుడు లిఫ్ట్ని స్టాప్ చేసాం కాబట్టి మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ అయితే పడుతుందండి. సో వెయిట్ చేయాలి. నేను ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. యాక్చువల్గా నేను ఎప్పుడు లిఫ్ట్ అయితే స్టాప్ చేయలేదండి, మీకు చూపిద్దామని స్టాప్ చేశాను. సో కిందకి దిగిన తర్వాత మనకు ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత మనకి ఈ బటన్స్ అన్నీ కూడా ఎనేబుల్ అయినాయి. నేను పుష్ చేసి డోర్ క్లోజ్ చేసినా కూడా ఎనేబుల్ అవ్వలేదు. సో ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. అలా క్లిక్ చేస్తున్నా కూడా ఎనేబుల్ అవ్వలా చూడండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు క్లోజ్ చేశాక అప్పుడు లైట్స్ అయితే వెలిగింది. సో ఇప్పుడు ఇంకా రన్నింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. లోపల లైట్ వెలిగింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ట్రై చేస్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు. అండ్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి, ఇన్ కేస్ మనం లోపల ఉండిపోతే డోర్ లాక్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుందండి. సో ఆ బటన్ ఒక లోపల ఉన్నప్పుడు డోర్ లాక్ అయినప్పుడు ఏం చేయాలంటే ఒక 2 సెకండ్స్ అట్లాగా ఆగిన తర్వాత అప్పుడు ఆ రెడ్ బటన్ అయితే క్లిక్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో అది ఇంకా వర్స్ట్ కేసు. ఆ కేసు అయితే ఎప్పుడు మాకు జరగలేదండి. అండ్ మ్యాక్సిమం లోడ్ వచ్చి మనకి 210 kgs వరకు ఉంటుందన్నమాట ఇది. అండ్ మనకి ఇక్కడ స్టాప్ బటను, అలారం బటను అండ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కింద రెడ్ కలర్ బటను. సో ఈ 3 అండ్ బయట కూడా మనకి ఒక ఎమర్జెన్సీ బటన్ అయితే పెట్టారన్నమాట. ఇది చాలా వర్స్ట్ కేసు సినారియో అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఒక రెడ్ బటన్ అయితే ఉందన్నమాట. ఇన్ కేసు బ్రేక్స్ కనుక పడ్డాయి అనుకోండి మనకి లిఫ్ట్ అయితే ఆగిపోతుంది కదా. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి కింద ఈ రెడ్ బటన్ కనుక క్లిక్ చేసి ఒక 3 సెకండ్స్ కనుక ఉన్నామనుకోండి ఎలివేటర్ అయితే కిందకు వచ్చేస్తుంది. ఇది చాలా వర్స్ట్ కేస్ సినారియో అండి, అసలు ఎప్పుడు అవ్వదు అట్లాగా. అండ్ ఇక్కడ ఇంకోటి కీ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మనకి డోర్ లాక్ అయిపోయింది అనుకోండి బయట నుంచి మాన్యువల్గా కీతో కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇది 2 ఆప్షన్స్ బయట నుంచి ఓపెన్ చేయాలంటే. మనకి పర్సనలైజ్డ్ నేమ్ కావాలన్నా కూడా రాస్తారనమాట లిఫ్ట్, అదొక ఆప్షన్. అండ్ మనకి ఇంటీరియర్స్ మ్యాచింగ్కి తగ్గట్టు కూడా కలర్స్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చండి. మాది మ్యాక్సిమం ఇల్లంతా కూడా గ్రే, వైట్, గోల్డ్ ఉంటుంది మ్యాక్సిమము. సో అందుకని మేమైతే గ్రే కలర్ సెలెక్ట్ చేసాము కాంట్రాస్టింగ్గా. అండ్ కింద నుంచి చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. అండ్ మీరు పైన అబ్జర్వ్ చేస్తే కటింగ్ చూసారా, మేము సీలింగ్ అట్లా కట్ చేయించామన్నమాట ముందే. సో దానివల్ల ఏంటంటే మనకి లుక్ నీట్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇప్పుడు చేయించాలన్నా కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. దానికి వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా చూస్తారనుకుంటారు, నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఒక్కటే స్టెబిలైజర్ పెట్టే దగ్గర వైర్స్ అయితే కనిపిస్తాయి, ఎందుకంటే మనం ముందు ప్లాన్ చేసుకోం కాబట్టి. ఇన్ కేస్ మనం ముందు అది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా అది కరెక్ట్ ప్లేస్ ప్రాపర్గా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి అది ఎక్కడుందో కూడా కనిపించదు అనమాట. సో అదొక్కటి చెక్ చేసుకుంటే చాలు. అండ్ ఈ మనకి న్యూమాటిక్ మెకానిజం యూస్ చేయడం వల్ల మనకి స్మాలర్ స్పేసెస్లోనే మనం చాలా మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు కంపారిటివ్లీ హైడ్రాలిక్ లిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే. నాయిస్ వస్తుందా అండి యూస్ చేసేటప్పుడు అంటే వస్తుందండి, మనకి పైకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ నాయిస్ అయితే ఉంటుంది కదా. సో మనకి ఆ నాయిస్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి కిందకి దిగేటప్పుడు అంత తెలియదు కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం తెలుస్తుంది. యాక్చువల్గా ఇది 3 to 4 పీపుల్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. 210 kgs అంటే యాక్చువల్గా 2 అడల్ట్స్ 1 కిడ్ అయితే పడతారు. అండ్ స్పేస్ వైజ్ చూసుకుంటే నేను చెప్తున్నాను, లిఫ్ట్ కావాలా అంటే ఖచ్చితంగా కావాలండి. ఇప్పుడు కాకపోయినా కొంచెం 40+ అయితే కనుక ఖచ్చితంగా లిఫ్ట్ యూస్ చేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మేము బయట బాల్కనీలో అయితే పెట్టామన్నమాట స్టెబిలైజర్. అండ్ ఇక్కడ దానికి కూడా ఒక ఐరన్ బాక్స్ లాంటిది చేయించి కవర్ చేయించేసాము, సో దట్ ఏంటంటే కనిపించకుండా ఉంటుంది. ఇట్లా మనం ముందు ప్లాన్ చేసుకుంటే మనకి ఏది కనిపించదు, కొంచెం నీట్గా ఉంటుంది అంతే. అండ్ మనకి సర్వీస్ ఎప్పుడైనా కావాలి అంటే సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చండి, వాళ్ళే వచ్చి చేస్తారనమాట. ఫస్ట్ మాకైతే 2 years ఇచ్చారండి సర్వీస్ ఫ్రీ. అండ్ వారంటీ వచ్చి 1 year ఉంది. అండ్ సర్వీస్ వచ్చి 2 years ఉందన్నమాట. సో సర్వీస్ అంటే వాళ్ళు జస్ట్ అంతా నీట్గా మనకి క్లీన్ చేస్తారు అండ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తారు. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయని కూడా డౌట్ ఉంటుంది. ఫస్ట్ యూస్ చేసినప్పుడు ఎవరికన్నా మనకి ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయండి. 1-2 months అయితే కొంచెం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తారు వాళ్ళు. మనకి స్పెషల్గా ఇంజనీర్స్ వస్తూ ఉంటారనమాట, అన్నీ చెక్ చేసి వాళ్ళే మళ్ళీ సార్ట్ అవుట్ చేసి వెళ్తారు.
అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను మెన్షన్ చేయడం మర్చిపోయానండి. ల్యాండింగ్ దగ్గర యాక్చువల్‌గా స్టెయిర్‌కేస్ రైలింగ్ గ్లాస్ అయితే ఫిట్ చేయాలి కదా! సో, ఆ కటింగ్ కూడా మెజర్‌మెంట్ ముందే తీసుకుంటే బెస్ట్ అనమాట. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు స్టెయిర్‌కేస్ అప్పుడే ఫిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికైతే ఇంకా గ్లాస్ మనం ఒకసారి తీయించి మళ్ళా బ్యాక్ అయితే పెట్టించాలి. ఇన్ కేస్ గ్లాస్ రైలింగ్ కనుక ఉంటే అదైతే చూసుకోండి. కొత్తగా విల్లా ఎవరైనా కట్టించుకుంటే మాత్రం మీరు ముందే మనకి డోర్ ఓపెన్ చేస్తే ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అయితే గ్లాస్ కటింగ్ అనేది మెజర్మెంట్ చేయించుకోండి. మీరు లిఫ్ట్ వాళ్ళని అలాగే ఈ స్టెయిర్‌కేస్ రైలింగ్ వర్క్ చేసే వాళ్ళని ఇద్దరిని ఒకటేసారి పిలిపించి అవి 2 కోఆర్డినేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము కొంచెం ఆ విషయంలో కోఆర్డినేషన్ దొరకలేదనమాట. వీళ్ళొచ్చినప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళొచ్చినప్పుడు వీళ్ళు రాలేదు. అందుకే నేను ఈ పాయింట్ మెన్షన్ చేశా. ఇప్పుడు మీకు నీడ్ ఉన్నా లేకపోయినా లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అర్థింగ్ అయితే ముందే చేయించుకోండి. అండ్ స్టెబిలైజర్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ముందే పెట్టుకోండి. ఇది నా సజెషన్ అండి. ఖచ్చితంగా మనకి ఎప్పటికైనా లిఫ్ట్ అనేది అవసరం పడుతుంది. మనకి అవసరం పడదు అనేది ఏమీ లేదు. ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా నీడ్ ఉంటుందండి. సో, ముందే మీరు అన్నీ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్ ఉందా అని చెప్పి మొన్న సర్వీస్‌కి వచ్చినప్పుడు అడిగానండి. ఈ మోడల్ అయితే లేదనుకుంటా. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ అయితే వచ్చాయి. అండ్ హోప్ అన్ని విషయాలు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.